టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి డి శ్రీధర్ బాబు. సూసైడ్స్ చేసుకుంటున్న రైతు కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపలేని స్థితిలో ప్రభుత్వం ఉందని పెద్దపల్లిలో ఆయన అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీని ఒకే టైంలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తా ఉన్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అనేక మంది ఆత్మస్థైర్యం కోల్పోయి హత్యలు గురవుతా ఉన్నారు. ఈరోజు రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణమైన ఈ తెరాస ప్రభుత్వం రైతు కుటుంబాల అందరికీ కూడా క్షమాపణ చెప్పి ₹1,00,000 రుణమాఫీ కార్యక్రమం అందరినీ కూడా వమ్ము చేసి రూపాయి కూడా రుణమాఫీ లేకుండా మాటలు చెప్పి గడుపుతా ఉంది ప్రభుత్వం. ₹1,00,000 రుణమాఫీ అని మొదటి సంవత్సరం 25,000 రూపాయలని రుణమాఫీ చేస్తున్నామని చెప్పి 75,000 పైన మళ్ళా మిత్తి వేయటంతో మళ్ళా తిరిగి ₹1,00,000 కావడం జరుగుతుంది. రెండో సంవత్సరం వరకు వచ్చే వరకు మళ్ళా ₹1,00,000 అయితే ఇప్పుడేమంటుంది ప్రభుత్వం? 25,000 రూపాయలు కాదు, దాంట్లో సగంని రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి బ్యాంకులకు కడతా ఉంటుంది. 14,000 కోట్ల రూపాయలు నేరుగా బ్యాంకులకు చెల్లించి బ్యాంకుల నుంచి ఏ విధమైన ఆటంకాలు లేకుండా, ఏ విధమైన ఇబ్బంది లేకుండా రైతు సోదరుని కాపాడిన ఘనత కాంగ్రెస్ పార్టీ కనుక ఆ విధంగా చేయమని కోరుతున్నాం.